ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. మీ అందరూ నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ పేరు వచ్చేసి రాజీ అరబిక్ టాక్స్. అలాగే నేను కోవిట్లో పనిచేస్తానండి. నేను చేసే ప్రతి వీడియో మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు నేను చేసే వంట పేరు చికెన్ మస్బూస్. సింపుల్ రెసిపీ, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే చికెన్ మస్బూస్. చూసేద్దాం, రండి. కావాల్సిన పదార్థాలు: 1 కిలో చికెన్, ఉల్లిపాయలు పెద్ద సైజువి 2, క్యాప్సికం 1, టొమాటోలు పెద్ద సైజువి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగం మొగ్గలు, పసుపు 1/2 టీ స్పూన్, మిక్స్డ్ మసాలా పొడి, 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్, గుప్పడి కిస్మిస్, సాల్ట్, ఆయిల్, దాల్చిన చెక్కలు 2, కుంకుమ పువ్వు. ముందుగా కిస్మిస్ని ఒక బౌల్లో నానబెట్టుకుని పెట్టుకోవాలండి. 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని నానబెట్టుకుని పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజ్ టొమాటోని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ను ఇలా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగినాక ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. అలానే దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకులు కూడా వేసి వేపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 మినిట్స్కి టొమాటో ముక్కల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. టొమాటో పీసెస్ బాగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ మిక్స్డ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ను వేసుకోవాలి. కిందున్న ఆనియన్స్ అండ్ టొమాటో గ్రేవీ అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ క్వాంటిటీ వచ్చేసి 3 కప్స్ ఆఫ్ రైస్కి మనం ఇక్కడ 7 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే 1 కప్ ఎక్స్ట్రానే వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో చికెన్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మనం రైస్ యాడ్ చేస్తాం కాబట్టి 1 కప్ ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ పాటు చికెన్ బాగా ఉడికేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఒక 15 to 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా ఉడికిన చికెన్ని ఆ వాటర్ నుండి సెపరేట్ చేయాలండి. ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఈ సెపరేట్ చేసుకున్న చికెన్ని మనం సెపరేట్గా ఓవెన్లో కుక్ చేసుకోవాలండి. దానికోసం ఈ చికెన్కి ఒక కోటింగ్ అనేది రెడీ చేసుకోవాలండి. అది దీనికి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తుంది. దానికోసం నేను 3 స్పూన్స్ ఆఫ్ టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ సాల్ట్ తీసుకున్నానండి. 1 చెక్క నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని కూడా యాడ్ చేసి మంచి ఒక గ్రేవీలో దాన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చికెన్కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మైక్రోవేవ్ ఓవెన్లో 180 degrees దగ్గర 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు రైస్ కుక్ చేసుకోవడానికి చికెన్ని బాయిల్ చేసిన వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఒక పక్క రైస్ బాయిల్ అవుతుండగానే మరో పక్కన వేరే ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆనియన్ మరియు క్యాప్సికమ్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ముందుగా నానబెట్టి పెట్టుకున్న కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బాగా ఉడికిన రైస్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను మరియు ఓవెన్లో అప్పుడే ఉడికినటువంటి చికెన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్పై లేయర్లా వేసుకోవాలి. అంతేనండి, కువైట్ పీపుల్ ఎంతో ఇష్టంగా తినే చికెన్ మజ్బూస్ రెడీ అయిపోయినట్టే. ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని హ్యాపీగా తినేయడమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తానండి. నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.